నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ చెక్ చేయడానికి అనమాట. టెంపరేచర్ పంప్ క్లీన్ చేయడానికి మార్క్స్ అనమాట. ప్రజెంట్ నాకైతే స్ట్రెచ్ మార్క్స్ అంతా లేవు. దాంట్లో అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ హిస్టరీ ఒకటైతే ఓపెన్ చేసాము. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే, నేనైతే ముందు వీడియోస్లో చెప్పాను, అమెరికాలో ఏంటంటే మనం బేబీ రిజిస్ట్రీ అని చెప్పేసి చేసుకుంటాం అనమాట. బేబీ రిజిస్ట్రీ ఏంటంటే, మనం బేబీ పుట్టిన తర్వాత మనకి బేబీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనకు ఒక ఐడియా కోసం దాంట్లో అయితే యాడ్ చేసుకుంటాం అనమాట. అదేంటంటే పబ్లిక్ లో అయినా పెట్టుకోవచ్చు, ప్రైవేట్ లో అయినా పెట్టుకోవచ్చు. ప్రైవేట్ లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా కోసం మనం దాన్ని అయితే చేసుకొని పెట్టుకుంటాము. లేదు పబ్లిక్ లో పెట్టాము ఏంటంటే, ఇప్పుడు మనం బాబు పుట్టిన తర్వాత ఏంటంటే మనకి ఇంటికి చూడడానికి వస్తారు కదా, వాళ్ళు చూసిన వాళ్ళు ఏదో ఒకటి చూడడానికి వచ్చే వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వస్తారు. సో అలా కాకుండా ఏంటంటే వాళ్ళు పబ్లిక్ లో పెట్టడం వల్ల మనకి దాంట్లో ఏం అవసరం ఉన్నాయి ఏంటి అని అయితే వాళ్ళ బడ్జెట్ లో ఆ ఐటమ్స్ అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మేము చేసుకున్నాం, బట్ మేమైతే ప్రైవేట్ లో పెట్టామన్నమాట. ఇంకా అలా కాకుండా ఏంటంటే బేబీ రిజిస్ట్రీ అని చెప్పేసి ఇంకా కొన్ని స్టోర్స్ త్రూ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకుంటే ఏంటంటే వాళ్ళు మనకు ఒక వెల్కమింగ్ కిట్ లాగా పంపిస్తారు. దాంట్లో ఏంటంటే మనకి బేబీకి కావాల్సిన షాంపూలని, ర్యాష్ క్రీమ్లని అలా డిఫరెంట్ గా అయితే వాళ్ళు కొన్ని మనకి ప్రమోషన్ లాగా అయితే ఒక వెల్కమ్ కిట్ అయితే చేసి పంపిస్తారు అనమాట కొన్ని కంపెనీలవి. అలా ఇక్కడ వచ్చేసి ఏంటంటే అమెజాన్, తర్వాత వాల్మార్ట్, ఇంకా ఎన్ఫామిల్ అని చెప్పేసి, టార్గెట్ అని ఇలా డిఫరెంట్ స్టోర్స్ లో అయితే మనం అలా బేబీ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. వాల్మార్ట్ ఏంటంటే నేను చేశాను, బట్ ఏంటంటే దాంట్లో ఇప్పుడు అవైలబుల్ లేవని చెప్పేసి అయితే నాకు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఏంటంటే, టార్గెట్ అయితే సింపుల్. దాంట్లో ఏంటంటే జస్ట్ మనం బేబీ రిజిస్ట్రీ వచ్చేసి టార్గెట్ యాప్ ఓపెన్ చేసుకుని బేబీ రిజిస్ట్రీ మీద క్లిక్ చేసుకుంటే దాంట్లో ఏంటంటే మనకి జస్ట్ మన డీటెయిల్స్ అడుగుతుంది, మన నేమ్, మన ఇనిషియల్, తర్వాత మన అడ్రస్ అడుగుతారు. తర్వాత బేబీ రిజిస్ట్రీ చేసుకున్న తర్వాత ఒక బార్ కోడ్ అయితే వస్తుంది. ఆ బార్ కోడ్ ని చూపిస్తే ఆ స్టోర్కి వెళ్ళి మన వెల్కమ్ కిట్ అయితే ఇస్తారనమాట. సో అది ఎలా ఏంటి అనేది నేనైతే దాంట్లో ఏం పంపించారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి అది చూపించిన తర్వాత నేను ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. నెక్స్ట్ అమెజాన్ వచ్చేసి ఏంటంటే మనం ఒక $10 అయితే పర్చేజ్ చేయాలన్నమాట. అండ్ $10 పర్చేజ్ చేసినా కూడా వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ లేదనమాట. $30 పర్చేజ్ చేస్తేనే మనకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంది. అలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అంటే లాజిక్ అయితే ఉందనమాట. సో టార్గెట్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ ఆ బార్ కోడ్ చూపిస్తే మనకైతే వస్తుంది అనమాట. సో మేము టార్గెట్ అయితే చేసాము. ఇంకో టార్గెట్ కి వచ్చేసి అయితే వాళ్ళు ఇలా మనకి బ్యాగ్ లో పెట్టయితే ఇచ్చారనమాట. చూడండి, ఇది టార్గెట్ ది. సో దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూస్తూ ఉండండి. అండ్ దీని తర్వాత నేను బ్రెస్ట్ పంప్ గురించి కూడా చూపిస్తాను అనమాట. బ్రెస్ట్ పంప్ కూడా మనకి ఇన్సూరెన్స్ త్రూ చేసుకోవచ్చు. సో దానివల్ల యూజ్ కూడా ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో దీంట్లో వచ్చేసి చాలా యూస్ఫుల్ థింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి అయితే మనకి పాల డబ్బా అనమాట. పాల డబ్బాలు అంటే ఇప్పుడు మనం ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే 1-2 పాల డబ్బాలు వచ్చినా యూజ్ అవుతుంది కదా, మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఇది చూడండి పాల డబ్బా. దీన్ని పాలకి యూజ్ చేయొచ్చు, కొంచెం వాటర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దీనికి చిన్న స్టిప్పర్ లాగా కూడా ఉంది చూడండి లోపల, ఇది కూడా చూడండి. సో దీన్ని మనం వాటర్ తాగడానికి కూడా యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ లో మనం దీంతో కూడా వాటర్ తాపియొచ్చు. సో ఇలా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ చెక్ చేయడానికి అనమాట. టెంపరేచర్ చెక్ చేయడానికి ఏంటంటే మనకి ఇది ఒక స్ట్రిప్ లాగా అయితే ఉంది. మనం కరోనా టెస్ట్ చేసుకున్న అలా ఉంటాయి కదా స్ట్రిప్స్, అలా అయితే ఉందనమాట. బేబీ హెడ్ కి పెట్టేసి టెంపరేచర్ చెక్ చేయడానికి ఇది ఒకటి ఇచ్చారు. ఇది అంటే వాళ్ళు కూడా డిఫరెంట్ కంపెనీల వాటి అయితే ప్రమోషన్ అయితే చేస్తున్నారు అనమాట. అలా ప్రతి ఒక్క ఐటమ్. ఇది టార్గెట్ ది ఇన్విటేషన్ కార్డ్ లాగా అయితే ఇచ్చారు. అంటే ఇది అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు ఇది మాకేం యూజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయొచ్చు వీడియోని. సో యూస్ఫుల్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేనైతే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు వీడియో వచ్చేసి నా వీడియోస్. సో అలా అని చెప్పేసి అయితే ఇది అయితే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక పాల డబ్బా అనమాట. ఇది చిన్న సైజ్ది, అది పెద్ద సైజు. 2 పాల డబ్బాలు అయితే వచ్చినాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ర్యాష్ క్రీమ్ అయితే ఇచ్చారు. ఫస్ట్ లో ఏంటంటే మన పిల్లల బాడీకి ఏం పడతాయో ఏంటో తెలియదు కదా, సో అలా బయట పెద్దగా కొనుక్కోకుండా ఇవి యూజ్ చేసామనుకోండి, ఇవి పడితే మనం ఇవే కంపెనీ మళ్ళీ కొనుక్కోవచ్చు. సో అలా అది ర్యాష్ క్రీము. నెక్స్ట్ డైపర్, ఒక డైపర్ అయితే ఇచ్చారు, కంపెనీ. నెక్స్ట్ ఇవి వచ్చేసి వైప్స్ అయితే ఇచ్చారు, పెద్దవి వైప్స్. నెక్స్ట్ ఇవి కూడా వాటర్ వైప్స్ ఇచ్చారు. అలా అన్నిట్లలో ఒక 2-3 అలా పెట్టించారన్నమాట, చిన్న ప్యాక్స్. నెక్స్ట్
ఇది వచ్చేసి డవ్ బేబీ డవ్ మాయిశ్చరైజర్, డవ్ కంపెనీ మాయిశ్చరైజర్. ఇది ఏంటంటే మనకి మదర్స్ ఫీడ్ చేసినప్పుడు మనకి ఎక్సెస్ మిల్క్ ఉండి మనకు పోతా ఉంటాయి కదా, సో ఆ టైంలో మనం ప్యాడ్స్ పెట్టుకోవడానికి ప్యాడ్స్ అయితే ఇచ్చారనమాట. సో అలా ఇది లాన్సియాన్ కంపెనీది ప్యాడ్స్ అయితే ఇచ్చారు. అవినో బేబీ లోషన్, ఇది స్టార్టింగ్లో అయితే నేను మా పాపకైతే ఇదే యూస్ చేశాను, నాకు ఇది పడింది అనమాట. సో ప్రెజెంట్ అయితే నేను పెద్ద డబ్బా తీసుకొచ్చి అయితే ఇదే యూస్ చేస్తున్నాను, అవినో బేబీ లోషన్. ఎక్వాపర్ ర్యాష్ క్రీము, నేను ఎక్వాపర్ ర్యాష్ క్రీమే యూజ్ చేస్తున్నాను మా పాపకి. తర్వాత ఇది వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్ అనమాట. ప్రెజెంట్ నాకైతే స్ట్రెచ్ మార్క్స్ అంతా లేవు, 1-2 అయితే ఉన్నాయి, అవి అందరికీ వస్తూనే ఉంటాయంట. సో స్ట్రెచ్ మార్క్స్కి మనకు ఒక లోషన్ లాగా అయితే ఇచ్చారు. ఎవరికైనా కావాలంటే చెప్పండి, క్లియర్గా అయితే నేను ఈ కంపెనీ నేమ్ అయితే చెప్తాను స్ట్రెచ్ మార్క్స్కి. నెక్స్ట్ గ్రైప్ వాటర్ అనమాట. మన దగ్గర వుడ్ వర్డ్స్ వాటర్ ఇస్తాం కదా పిల్లలకి, సో గ్రైప్ వాటర్ ఇది అలాంటిది అనమాట, ఆ టైపు. ఇది పాలపీకే. నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి గ్లూకోజ్ పౌడర్ లాగా అనమాట. మనం గ్లూకోజ్ పౌడర్ ఇస్తాం కదా పిల్లలకి, అది అలా వాటర్లో కలిపడానికి పౌడర్ అయితే ఇచ్చారు. యాపిల్ ఫ్లేవర్ ఇది. ఇదేమో బ్రెస్ట్ పంప్ క్లీన్ చేయడానికి వైప్స్ ఇచ్చారు. ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయన్నమాట మనకి మదర్కి కావాల్సినవి. అంటే పాపకి ఫీడ్ చేసిన దగ్గర నుంచి మనకి స్ట్రెచ్ మార్క్స్, తర్వాత పాపకి ఫీడ్ చేసిన తర్వాత మనకి బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటైతే ఇచ్చారు. సో చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది, అండ్ మనకు ఒక ఐడియా కూడా వస్తుంది దానివల్ల. ఇది పాల పౌడర్ అనమాట, మనకి మిల్క్ లేనప్పుడు సో పాలు పౌడర్ కలిపేయడానికి. అంటే అందరికీ మిల్క్ పడతాయని చెప్పలేం కదా, సో పౌడర్ ఇది వాళ్ళకి పడింది అనుకో, ఇదే కంపెనీ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అలా మిల్క్ పౌడర్. ఇది నోస్ వైప్స్ అంట, నోస్ క్లీన్ చేయడానికి వైప్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే నేను యూజ్ చేశాను, అదేమంటారు మనకి బాటిల్స్ క్లీన్ చేయడానికి ఇది ఒకటి ఉందన్నమాట. సో నేను వచ్చేసి అంతే, మేము యూజ్ చేయడం కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాం కూడా. పెద్ద బాటిల్ అయితే తీసుకొచ్చా, ఇది మంచిగా ఉందని చెప్పేసి ఇది బాటిల్స్ యూజ్ చేయడానికి. సో ఇవన్నీ అయితే దాంట్లో ఇచ్చారనమాట, అన్ని యూస్ఫుల్ థింగ్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా అమెరికాలో ఉంటే వాళ్ళకైతే తప్పకుండా అయితే షేర్ చేయండి. మంచి యూస్ఫుల్ వీడియో. ఏంటంటే మనకి ఫ్రీగా వస్తుందని కాదులే కానీ మనకు ఒక ఐడియా కోసం అయితే ఐడియా ఉంటుంది కదా, సో అలా అని చెప్పేసి అయితే తెచ్చుకోవడం అనమాట. నెక్స్ట్ దీన్ని ఎలా బేబీ రిజిస్ట్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మనం టార్గెట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం లొకేషన్ అయితే తీసుకుంటాము. తర్వాత ఇక్కడ వచ్చేసి మై టార్గెట్ అని చెప్పేసి మై టార్గెట్లోకి వెళ్ళిన తర్వాత కిందికి వస్తే ఇక్కడ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే బేబీ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడైనా లేకపోతే ఇక్కడ క్రియేట్ ఏ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత బేబీ అని చెప్పేసి దాని మీద సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని చెప్పేసి కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి యువర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇస్తాము. సో ఫస్ట్ నేమ్ అయితే ఇస్తున్నా. తర్వాత పార్ట్నర్స్ నేమ్ అనేది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన డ్యూ డేట్ అయితే అడుగుతుంది. సో డ్యూ డేట్ వచ్చేసి నేను June 30 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్. కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ చైల్డ్ అంటే ఎస్ అని చెప్పేసి పెట్టినాం. కంటిన్యూ కొట్టిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ అడ్రస్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అడ్రస్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మన అడ్రస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ యాడ్ డెలివరీ అడ్రస్ అని అదైతే పైన ఆల్రెడీ అడ్రస్ ఉంది. సో డెలివరీ అడ్రస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ మై రిజిస్ట్రీ ప్రైవేట్ అక్రాస్ target.com అని పెట్టినాం. సో ఇక్కడ చూడండి స్పందన, నెక్స్ట్ పేజ్ వచ్చేసి స్పందనాస్ బేబీ రిజిస్ట్రీ అని చెప్పేసి వచ్చింది కదా. తర్వాత ఇంకా డౌన్కి వెళ్ళిపోతే ఇక్కడ వెల్కమ్ కిట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు బార్ కోడ్ అయితే ఉంటుంది. ఈ బార్ కోడ్ ఏంటంటే ఇప్పుడైతే నాకు రాదనమాట, ఆల్రెడీ నేను బార్ కోడ్ తీసుకున్నా, నేను వెల్కమ్ కిట్ కోడ్ తీసుకుని వచ్చాను కాబట్టి అదైతే ఏం చూపించదు. సో వెల్కమ్ కిట్ వచ్చేసి ఏంటంటే మనకు $100 వర్త్ చేసే ఐటమ్స్ అయితే ఇస్తారని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. అలా బేబీ రిజిస్ట్రీ అయితే చేసుకోవాలి టార్గెట్లో. సో నెక్స్ట్ వచ్చేస్తే బ్రెస్ట్ పంప్ అయితే చూపిస్తున్నాం అనమాట. బ్రెస్ట్ పంప్ ఏంటంటే మనం ఇన్సూరెన్స్ త్రూ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. వాట్ టు ఎక్స్పెక్ట్ అని చెప్పేసి బేబీ రిజిస్టర్ అని చెప్పేసి అయితే నేనైతే 2 యాప్స్ అయితే ఫాలో అయ్యాను అనమాట ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. వాటిల్లో ఏంటంటే మనకి బేబీ ఈ వీక్ లో ఎలా ఉంటుంది, తర్వాత ఈ రోజు ఎంత వెయిట్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. దాంట్లో ఈ ఫ్రూట్ సైజ్ లో ఉంటుందని చెప్పేసి ఫ్రూట్ శాంపిల్ గా అయితే వాళ్ళు ఇస్తారనమాట. అండ్ అది కాకుండా డైలీ టిప్స్ అయితే ఉంటాయి దాంట్లో, ఇలా ఈ రోజు ఎలా ఉంటాయి, అండ్ తర్వాత మనకి లాస్ట్కి వచ్చినప్పుడు బేబీ మూమెంట్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి,
మళ్ళీ తర్వాత కాంట్రాక్షన్స్ ప్రతి ఒక్కటైతే ఉంటాయి అనమాట. వాటర్ బ్రేక్ గురించి ప్రతి ఒక్కటైతే దాంట్లో మనకు టిప్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అదైతే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఎవరైనా ప్రెగ్నెంట్ గా ఉంటే. సో వాట్ టు ఎక్స్పెక్ట్ కానీ బేబీ రిజిస్ట్రీ కానీ ఏదైనా ఒకటే యాప్. సో దాన్ని అయితే ఇంకా దాంట్లో అయితే మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుందన్నమాట. ఇన్సూరెన్స్ త్రూ మనకి ఇలా పంప్స్ అయితే చేసుకోమని. దాంట్లో కొన్ని ఏంటంటే కొంచెం మనీతో తీసుకునేవి ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి అనమాట. మెడెలా కంపెనీ బాగానే ఉంటుంది. సో నేనైతే ప్రెజెంట్ స్పెక్ట్రా యూజ్ చేస్తున్నాను, ఇది కూడా బాగుంది. ఇది వచ్చేసి ఇంకా పంప్ అనమాట, బ్రష్ పంప్ ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. నేను ఫీడే చేస్తున్నా కానీ నాకు ఎక్సెస్ మిల్క్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట బాగా. సో ఇది పంపు, ఇలా మనం ఇదైతే వైర్లు అనమాట. ఇంకా దీన్ని అయితే మనం వాటి పంప్స్కి అయితే కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక చూడండి బాక్స్ ఇలా వచ్చింది. దీంట్లో వచ్చేసి ఇలా అయితే ఇచ్చారనమాట. చూడండి దీంట్లో పంప్స్, తర్వాత వైర్ కనెక్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ వచ్చేసి పాల బాటిల్, ఇలా మనకి 2 ఇచ్చారనమాట. ఒకటి యూజ్ చేస్తున్నా, ఒకటి వాషింగ్లో ఉన్న, అలా అని చెప్పేసి అయితే 2 అయితే ఇచ్చారు. చూడండి 2 ఉన్నాయి. మేము జస్ట్ ఇది ఒకటైతే ఓపెన్ చేసాము. నేనైతే ప్రెజెంట్ ఇవైతే ఏం యూజ్ చేయట్లేదు, నాకు హాస్పిటల్లో కూడా ఇచ్చారనమాట. సో అవే నాకు యూజ్ అవుతున్నాయి. అలా ఇవి 2 పాల డబ్బాలు ఇది వచ్చాయి, అండ్ వెల్కమ్ కిట్లో 2 పాల డబ్బాలు వచ్చాయి. మొత్తం 4 పాల డబ్బాలు ఉన్నాయన్నమాట. సో ఇంకా మనకి అలా వెల్కమ్ కిట్ ఇవన్నీ తెచ్చుకున్నాము. మెయిన్ అయితే మనకు పాల డబ్బాలు కొనాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ కొంతమంది జాబులు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా కొనుక్కోవాలి తప్పదు కాబట్టి, అలా నాకు 4 పాల డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత దాంట్లో ఏంటంటే మనకి ఇది కూడా ఇచ్చారనమాట, బ్రష్ పంప్ క్లీన్ చేసుకోవడానికి కిట్ అనమాట. చూడండి బ్రష్ పంప్ క్లీన్ కిట్. ఇక్కడ లిక్విడ్ అయితే ఇచ్చారు, ఇక్కడ ఏదో ఒక క్యాప్ లాగా ఇచ్చారనమాట. సో అలా ఇంకా ఇన్సూరెన్స్ త్రూ అయితే నేను బ్రష్ పంప్ కూడా ఆర్డర్ చేశాను. ఇంకా ఇది ఇవాళ వీడియో. నేను నెక్స్ట్ మీ బ్రష్ పంప్ కూడా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఏంటి అని అయితే నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎక్స్పెక్ట్ బేబీ సెంటర్ అని చూడండి. ఇక్కడ వాట్ టు ఎక్స్పెక్ట్ యాప్ క్లిక్ చేస్తే నేనంటే నా డ్యూ డేట్ ఆల్రెడీ ఇందులో ఉంది కాబట్టి చూడండి నాకు 42 వీక్స్ 2 డేస్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి వీక్స్ తగ్గిస్తూ ఉంటే 35 వీక్స్ అని చెప్పేసింది కదా. 35 వీక్స్లో ఇలా 34 వీక్స్లో మన బేబీ సైజ్ వచ్చేసి పైనాపిల్ సైజ్లో ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. తర్వాత ఎన్ని కేజెస్ ఉంటుంది అని చెప్పేసి, ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. తర్వాత అక్కడ వచ్చేసి ఇంకో ఇక్కడ వచ్చింది చూడండి అడ్వర్టైజ్మెంట్లో గెట్ యువర్ ప్రీ బెస్ట్ పంప్ అని చెప్పేసి, అక్కడ మనం గెట్ స్టార్ట్ అని కొట్టామనుకోండి మనకి ఇక్కడ మనకి సంబంధించి ఇన్సూరెన్స్ డీటెయిల్స్, ఇక్కడ మన ఈమెయిల్, తర్వాత డ్యూ డేట్ అడుగుతుంది. నెక్స్ట్ ఇలా 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. మన ఇన్సూరెన్స్ అదైతే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. దాని తర్వాత మనకి కొన్ని కంపెనీ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఆ కంపెనీ అయితే వస్తాయి. మనకి ఏ కంపెనీ కావాలో, కొన్ని ఏమో ఫ్రీ ఉంటాయి బ్రష్ పంప్స్, కొన్ని ఏమో కాస్ట్ ఉంటాయి అనమాట. సో అలా మనం బ్రష్ పంప్ అయితే తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో వచ్చేసి చూడండి మనకి ఇక్కడ డైలీ టిప్ అని చెప్పేసి ఇన్స్టాల్ ద కార్ సీట్. సో 34 వీక్స్లో మనం కార్ సీట్ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేసి చెప్తుంది అనమాట. అలా కొన్ని ఆ వీక్లో వీడియోస్ అలా అయితే ప్రతి ఒక్కటైతే ఉంటాయన్నమాట. దీంట్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బేబీ రోజు ఎలా ఉంటుంది, మనకి కాంట్రాక్షన్స్, తర్వాత బ్యాక్ పెయిన్ అని ప్రతి ఒక్కటైతే దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉంటాయన్నమాట. ఈ యాప్ యూస్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బ్రష్ పంప్ రిజిస్టర్ చేసుకోవడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఇక్కడ రిజిస్ట్రీ అని ఉంది కదా, రిజిస్ట్రీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ బేబీ రిజిస్ట్రీ అని ఉంది. ఇంకో చూడండి ఇక్కడ అమెజాన్ రిజిస్టర్ చేసుకోవచ్చు, బేబీ లిస్టు, టార్గెట్, ఇలా ప్రతి దాంట్లో అయితే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి కూడా రిజిస్ట్రీ అయితే చేసుకోవచ్చు. ఇలా బేబీ రిజిస్ట్రీ అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ నుంచి అయితే మనం బ్రష్ పంప్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే రాబోతున్నాను. అప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.